లవ్ మ్యారేజెస్ కామనే కదా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమ పెళ్లిళ్ల విషయానికి వస్తే ఇప్పుడు క్రికెటర్స్ చాలా మంది హీరోయిన్స్ ప్రేమలో పడుతున్నారంట. ఐపీఎల్ వచ్చాక క్రికెటర్స్ కి చాలా ఫేమ్ వచ్చింది. సో వారు కూడా సెలబ్స్ లా మారిపోయారు. అయితే ఇక్కడ క్రికెట్ మాట ఎందుకు వచ్చిందంటే ఐపీఎల్ లో మన సన్ రైజర్స్ ఓనర్ ఎవరు? కావ్య పాప. మరి తాను ఎవరు ప్రేమలో ఉందో తెలుసా? ఇంకెవరు, మన బక్కోడు అనిరుద్ ప్రేమలో. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే ఈ పెళ్లి పెద్ద ఎవరో కాదు, మన తలైవా. కావ్య అంటే తెలుసు కదా, సన్ టీవీ వారి గారాల పట్టి. సో ఈ పెళ్లి జరిగితే ఆకాశం నింగి కలిసేంత అంగరంగ వైభవంగా జరుగుతుందేమో. సంగీత ప్రపంచంలో తన ప్రత్యేకమైన స్టైల్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గత కొన్ని రోజులుగా తమిళ, తెలుగు సినీ వర్గాలతో పాటు క్రికెట్ అభిమానుల్లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీరిద్దరి పేర్లు ట్రెండింగ్ లో కనిపిస్తూ ఉండగా అభిమానులు కూడా ఈ వార్తలపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. అయితే ఈ రూమర్స్ కొత్తవి కావు. గత ఏడాది నుండే అనిరుద్, కావ్య మారన్ మధ్య స్నేహం కాస్త ఎక్కువైందని, అది ప్రేమగా మారిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఎక్స్, రెడిట్ వంటి ప్లాట్ఫామ్స్ లో వీరిద్దరి గురించి ఎన్నో పోస్టులు వైరల్ అయ్యాయి. కొందరైతే వీరిద్దరూ విదేశాల్లో కలిసి కనిపించారని కూడా రాశారు. లాస్ వేగాస్ లో డిన్నర్ డేట్ కు వెళ్లారని, అక్కడ కలిసి సమయం గడిపారని కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అవి నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియకపోయినా ఆ ప్రచారం మాత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు బయటకు రావడంతో ఆ పుకార్లు మళ్లీ బలపడుతున్నాయి. కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా ఈ సంబంధంపై సానుకూలంగా ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరు. చిన్న వయసులోనే ఆయన సాధించిన విజయాలు అసాధారణం. వైదిస్ కొలవెరెడ్డి పాటతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన కంపోజ్ చేసిన పాటలు యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ఎనర్జీతో నిండిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్రెండీ మ్యూజిక్, మాస్ బీట్స్ ఇవన్నీ కలిసి అనిరుద్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తేనే ఆయన రేంజ్ అర్థమవుతుంది. జైలర్ 2, కింగ్ వంటి భారీ సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు తమిళ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఆయనకు భారీ డిమాండ్ ఉంది. ఈ స్థాయిలో బిజీగా ఉన్న సంగీత దర్శకుడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సహజంగానే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. మరోవైపు కావ్య మారన్ కూడా ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో చాలా పాపులర్ వ్యక్తిగా మారిపోయారు. ప్రముఖ వ్యాపారవేత్త కలనిధి మారన్ కుమార్తె అయిన ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఆమె రియాక్షన్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిచినా ఓడినా కావ్య మారన్ ముఖంలో కనిపించే భావోద్వేగాలు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఆమెకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం క్రికెట్ కే పరిమితం కాకుండా బిజినెస్ రంగంలో కూడా ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుస విజయాల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారని చెబుతూ ఉంటారు. ఈ కారణంగా ఆమెను చాలా మంది యువ బిజినెస్ ఉమెన్ గా ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పెళ్లి వార్తల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా వినిపించడం. అనిరుద్ కు రజనీకాంత్ కుటుంబంతో బంధుత్వం ఉంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ సంబంధం విషయంలో రజనీకాంత్ స్వయంగా ఆసక్తి చూపించారట. ఆయన కళానిధి మారన్ తో మాట్లాడారని, ఈ జంటకు పెద్దల ఆశీర్వాదం లభించిందని తమిళ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో మాత్రం ఇంకా స్పష్టత లేదు. పెళ్లి వార్తలు ఎక్కువ అవుతున్న సమయంలో అనిరుద్ స్పందించిన తీరు కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల ఒక ఈవెంట్ లో మీడియా ప్రతినిధి సార్ త్వరగా పెళ్లి పిలుపు ఇవ్వండి అని అడగగా అనిరుద్ నవ్వుతూ ఇదువేరా అంటూ సరదాగా స్పందించారు. ఆ ఒక్క మాటతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వేశారు. గతంలో కూడా ఆయన సోషల్ మీడియాలో పెళ్ళ రూమర్స్ ఆపండి బాస్ అంటూ ట్వీట్ చేశారు. అంటే ఈ వార్తలపై ఆయన ఇప్పటి వరకు ఎప్పుడూ సీరియస్ గా స్పందించలేదు. ఇక కావ్య మారన్ మాత్రం ఈ రూమర్స్ పై ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా స్పందిస్తూ ఉంటారు.
వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకుండా చాలా ప్రైవేట్గా ఉండడం ఆమె స్వభావం. అందుకే ఈ వార్తలపై ఆమె కుటుంబం నుండి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. సినీ పరిశ్రమలోనూ క్రికెట్ ప్రపంచంలోనూ సెలబ్రిటీలపై ఇలాంటి రూమర్స్ రావడం కొత్త విషయం కాదు. కానీ అనిరుద్, కావ్య అమరన్ జంటపై వస్తున్న వార్తలు మాత్రం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. కారణం ఇద్దరు తమ తమ రంగాల్లో టాప్ పొజిషన్లో ఉండడమే. ఒకరు సంగీత ప్రపంచంలో యువ సంచలనం కాగా మరొకరు క్రికెట్, బిజినెస్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ జంట గురించి విభిన్న కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్ కింగ్, క్రికెట్ క్వీన్, పర్ఫెక్ట్ పవర్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరైతే వీరిద్దరి పెళ్లి జరిగితే అది ఏడాది అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ అవుతుందని అంటున్నారు.